హాయ్! శాలిని అగైన్. ఈరోజు రివ్యూ వచ్చేసి 'ది ట్రేటర్స్' సీజన్ 1 థర్డ్ వీక్ రివ్యూ. ఈ ఎపిసోడ్స్‌లో మాత్రం అంటే కొన్ని షాక్స్ అండ్ సర్ప్రైజెస్ అయితే చాలానే ఇచ్చేసారు. అండ్ మన 'పుష్ప' గూడా ఎలిమినేట్ అయిపోయింది. 'ఎల్నాజ్' అయితే. అంటే తనైతే ఉంటే ఇంకా బావుండేదేమో అనిపిచ్చింది. కానీ తనైతే ఎలిమినేట్ అయిపోయింది. ఒక టాస్క్ అయితే జరిగింది. అంటే అందరికీ ఇచ్చారు. 'ఎల్నాజ్‌కే' కాదు. కంటెస్టెంట్స్ అందరికీ ఒక టాస్క్ అయితే పెట్టారు. అంటే సెల్ఫ్ గురించి చేసుకోవచ్చు. లేదా షీల్డ్ కోసం చేసుకోవచ్చు. లేదా ప్రైజ్ మనీ ఇంక్రీజ్ కోసం చూజ్ చేసుకోవచ్చు. కానీ తను మాత్రం కొంచెం సెల్ఫ్‌గానే చేసుకుందనిపిచ్చింది. అంటే తనే గాదు, సూఫీ గూడా అలాగే చేశారు. కానీ తను మాత్రం అలా చేసుండకపోతే బావుండేదనిపిచ్చింది. ఎందుకంటే ట్రైటర్ కదా! ఆపోజిటోళ్ళది ట్రస్ట్ గెయిన్ చేయడానికేనన్నా, లేదంటే ప్రైజ్ మనీ ఇంక్రీజ్ చేయనీకేనన్నా తను ట్రై చేయాల్సిందనిపిచ్చింది. సో, తనలా ట్రై చేయకుండా కొంచెం సెల్ఫిష్‌గా ఆలోచిచ్చేసేసరికి అందరికీ కొంచెం ఒక డౌటయితే వచ్చేసింది తన పైన. సో, తన మీదయితే అందరూ నేమ్స్ రాసి ఓటయితే వేసేశారు. సో, ఎలిమినేట్ అయితే అయిపోయింది. అంటే మరీ అతిగా ఓవర్ కాన్ఫిడెంట్ తనుండటం వల్ల ఎలిమినేట్ అయితే అయిపోయిందని నేను చెప్పేస్తాను. బట్ ఉన్నంత సేపయితే తను ట్రైటర్‌గా అయితే చాలా బాగానే ఆడింది. సో, ఇంకేం జేస్తాం ఇంకా ఎళ్ళిపోయింది గదా! సో, ఇంకా పూరవ్. పూరవ్ అయితే లాస్ట్ వీక్ సీక్రెట్ టాస్క్ ఇస్తే తనేం జేయకుండా హాయిగా కూర్చున్నాడు గదా! బట్ ఈ వీక్ అయితే అలా కాదండి. ఈ వీక్ అయితే తను టాస్క్ ఆడాడు. సీక్రెట్ టాస్క్ తనకైతే ఒకటిచ్చారు. సో, తను సీక్రెట్‌గా ఆడి సూఫీని అయితే మర్డర్ చేసేశారు. నేను హిందీ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్‌లో చాలానే చూసాను. ఎప్పుడు నేను సూఫీ ఎలిమినేట్ అయినట్టుగా నేను ఏ బిగ్ బాస్‌లో చూడలేదు. అంటే చాలా భయమేసింది తనది చూస్తుంటే. నాకే గాదు, కంటెస్టెంట్స్‌కి గూడా భయమేసింది. ఎందుకలా చెప్తున్నాను అనేది మీరు ఎపిసోడ్స్ చూస్తే మీకే తెలుస్తుంటది. ఇంకా హర్ష్‌కైతే ఒక ట్రైటర్ నుంచయితే ట్రైటర్ అయ్యే ఆపర్చునిటీ అయితే వస్తది. అంటే హర్ష్‌కి ఇక్కడ ఎలా వస్తది అంటే ట్రైటర్ అన్నా అవ్వు, లేకపోతే షో నుంచన్నా ఎళ్ళిపో అని చెప్పేస్తారు. నిఖితకొచ్చిన ఆపర్చునిటీ హర్ష్‌కి రాలేదు. అంటే నిఖితకెలా వచ్చిందంటే తనకొక ఆప్షన్ ఉండేది. అయితే ట్రైటర్‌గానన్నా అవ్వు, లేదా ఇన్నోసెంట్‌గానన్నా గేమ్ ఆడు అనొచ్చింది. హర్ష్‌కైతే అలాంటి ఆప్షన్ అయితే లేదు. అయితే ట్రైటర్ లేదా గేమ్ నుంచి ఎళ్ళిపో అంటే ఇగ తనైతే ఆపర్చునిటీ ఏది యూజ్ చేసుకుంటారనేది అందరికీ తెలిసిందే. ట్రైటర్‌గా అయితే వచ్చేస్తాడు. అంటే తనకిష్టమైతే ఉండదు. అఫ్‌కోర్స్ తన ప్లేస్‌లో ఉంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే గేమ్ ఎండింగ్‌కొచ్చేసింది. సో, అందరూ అంటే ఈజీగా అందరిని డౌట్ పడుతూనే సిట్యుయేషన్ కదా! సో, ఆ టైంలో రావడం రాంగ్ ఏమో అని తననుకున్నాడు. బట్ అది తన ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తే అది కరెక్టే. ఇష్టం లేకుండానే ఇంకా తప్పక ఆపర్చునిటీ ఇంకా ఏమీ లేక వచ్చేసాడు తనైతే. ఇంకా 'ఊర్ఫి' యాజ్ యూజువల్ ఇరిటేటింగ్‌గానే ఉంది మళ్ళీ ఈ ఎపిసోడ్స్‌లో గూడా. బట్ ఓకేనండి. ఎందుకు ఓకే అంటున్నాను? లాస్ట్ వీక్ 'ఊర్ఫి' ఇరిటేటింగ్, ఈ వీక్ ఎందుకు ఓకే అంటున్నాను అంటే, మిగతా కంటెస్టెంట్స్‌ని జూస్తే నాకు 'ఊర్ఫి' ఏదో చేస్తుంది గదా అని అనిపిస్తుంది. అంటే నిఖితని చూసినా, జాస్మిన్‌ని చూసినా ఇక్కడ 'ఊర్ఫి' ఏదో ఒకటి సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు తను ఏదో ఒకటైతే చేస్తుంది. ఇగ జాస్మిన్ అయితే అంటే తనేదో రిసార్ట్‌కి ఎంజాయ్ జేయనీకొచ్చినట్టుగా ఉంది. అంటే బిగ్ బాస్‌లో అయితే అలీ రాకముందు, అలీ వచ్చాక తన గేమ్ అయితే చాలా డిఫరెన్స్ ఉండే. అంటే అలీ రాకముందయితే రుబీనా చుట్టూ తన గేమ్ తిరిగేది. అంటే అలీ వచ్చాక మాత్రం రుబీనాకు అపోజిట్‌గా తనైతే నిలబడింది. ఆఫ్‌కోర్స్ తనైతే బిగ్ బాస్ అయితే విన్నర్ అయితే కాదు. కానీ ఇక్కడైతే అలీ రాలేరు. ఎందుకంటే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే లేవు. సో, గేమ్ గూడా ఎండింగ్‌కయితే వచ్చేసింది. మళ్ళీ ఎపిసోడ్ 9లో అయితే మళ్ళీ ఒక గేమ్ అయితే పెట్టేసారు. అంటే ట్రెస్ చేసేటిది. ఫస్ట్‌లో పెట్టారు గదా! సేమ్ అలా అయితే ఒక గేమ్ అయితే పెట్టేసారు. అక్కడ అపూర్వకైతే ఎక్కువ మెజారిటీ ఓట్స్ వచ్చేసి రివర్స్‌లో తనకొక పవరొచ్చింది. ఆ పవర్ తను ఎవరికైనా ఇవ్వచ్చు. తనైతే పూర్వకెళ్ళి ఇస్తది. సో, పూర్వకి ఇంక అది ప్లస్సే అయ్యింది. పాపం పూర్వవు ట్రైటరే అని జెప్పేసి అపూర్వకైతే తెలీదు. అపూర్వ యాక్చువల్లీ తను అంటే ఏజ్ చిన్నదే అయినా గూడా తను పెట్టే థాట్స్ అంటే పాయింట్స్ అయినా ఏవైనా వాలిడ్‌గా అనిపిస్తున్నాయి. బట్ పూర్వ విషయంలో కొంచెం మ్యానిప్యులేట్ అయ్యిందేమో. ఇంకా ఎండింగ్‌లో అయితే యాజ్ యూజువల్ కరణ్ అయితే మళ్ళీ అందరిని కూర్చోబెట్టేసి ఓట్లయితే ఏసేయమని చెప్పాడు. ఎవరు ట్రైటర్ అనుకుంటున్నారనేసి. సో, మెజారిటీ ఓట్స్ అపూర్వకొచ్చాయి అండ్ హర్ష్‌కొచ్చాయి. అంటే లాస్ట్‌లో ఒక ఊర్ఫి ఒక్క ఓటు మాత్రం చూపెట్టాలి. ఆమె మాత్రం అది చూపెట్టకుండా అఫ్‌కోర్స్ డ్రామా చేయంది ఎందుకు చూపిస్తది ఆమె. సో, అదంతా ల్యాగ్ చేసేసరికి టైమయితే అయిపోయింది. నేను గూడా చూస్తున్నాను. అమ్మ కార్డ్ చూపెట్టమ్మా, నేమ్ ఎవరిదమ్మా అని నేను గూడా అనుకుంటున్నా గానీ, మేడం అయితే చూపెట్టలేదు. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఎవరి నేమ్ రాసింది ఊర్ఫి, అసలు ఏం జేసింది, మళ్ళేమన్నా చేంజ్ జేసిందా ఆమె గేమ్ ప్లాన్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లోనే మనం చూసేయొచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మీరొకవేళ ఈ ఎపిసోడ్స్ కనుక చూసుండకపోతే చూసేయండి. టైమ్ పాస్‌గా బానే ఉంటది.
నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో అయితే సీజన్ అయితే ఎండ్ అయిపోతది. అండ్ సీజన్ 2 గూడా అనౌన్స్ కూడా చేసేసారు. మీరు గనక ఎపిసోడ్స్ మిస్ అయితే గనక డెఫినెట్‌లీగా చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.